జగ్గేపేట రోడ్డు కెనాల్ కాడున్నది మా ఇల్లు. నీళ్లు బాగా వస్తాయి. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. ఒక సెటర్ కిందికేసి ఉన్నది. మా ఈ పంట ఇంట్లో నీళ్ళు వచ్చి బియ్యం గిట్ల అన్ని తడిసి అన్ని ఆగమైంది. చేను ఖరాబ్ అయింది. నీళ్ళు ఇంట్లోకి వచ్చినాయి. కోడి పిల్లలు బర్రెలు అన్నీ తడిసి ఖరాబ్ అవుతుంది. ప్రతి సంవత్సరం ఇట్లా అతను ఎవరు పట్టించుకుంటారు. అందరికి ఫోన్ చేస్తాను. కాలువలో చేసిన అందరు పోలీసులో చెప్పిన అందరు చెప్పిన ఎవరు పట్టించుకుంటారు. కెనాలి కాలువ నిండే వస్తాయి. పైకి ఎక్కువ వస్తాయి. నీళ్ళు బాగా వస్తాయి. అక్కడ సెటర్ కిందికి వేసి ఉన్న సెటర్ పైకి ఎవరు చెప్తలేరు. ఎవరు చెప్పినా పట్టించుకుంటలేరు దాన్ని. ఎవరు పట్టించుకుంటలేరు దాన్ని. బాగా మా ఇంటి మందమే అటు ఎత్తే పంపైంది. మట్టి కూడా పోయాలి. కాలును ఇల్లు మొత్తం సేపు పోతాయి. కట్టును కాలు ఒక్కటి పోతుంది. మాకు కట్టెత్తి పోయాలి. కట్టెత్తి పోతేనే కాలు విడిచిపెట్టు. లేకపోతే విడిచిపెట్టకుంది మాకు మమ్మల్ని ఇబ్బంది చేయకుండా మా పిల్లలు మేము ఇంట్లో పడి సత్తాను. మరి మా పరిస్థితి ఏదో చూడండి. మరి వచ్చి చూస్తారా? మరి ఏం చేస్తారో చూడండి. ఇక వచ్చి మరి కాలువ మీద మరి ఏం పని చేస్తారో చెట్లు వేసి ఉన్నాయి. ఎక్కడ మూసుకున్నారు. మొత్తం మమ్మల్ని మేము నీళ్ళలో ఉన్నాం. ఎప్పుడు ఏ పరిస్థితిలో కూడా ఇదే వానకాలంలో ఇదే బాధ వస్తుంది మాకు. ఇప్పుడు కూడా బాధ వచ్చింది. ఇప్పుడు కూడా పరిచయం కొట్టింది మమ్మల్ని. ఇక కాలువ ఎక్కిపోతాను. మొత్తం కాలువ ఒక్కటే అయింది. అది బల కొడితే లేవాడితే అసలు ఎత్తలేదు. పరిస్థితి ఏంటి? చెత్త వచ్చి వీళ్ళంతా నీళ్ళలో ఉన్నాయి. చూడుగా మొత్తం నేను పేరెంట్ కాంచి బాయ్ మొత్తం మునిగింది. ఇవన్నీ ఇప్పుడు వచ్చి చూడుగా వానకాలం అదే పని, ఎండాకాలం అదే పని. ఇప్పటికి 4 రోజులు ఇడిచిపెట్టబోతే 4 రోజులు మళ్ళీ ఇడిచిపెడుతుంది నీళ్లు. కావాలి ఎన్ని రోజులు అవుతుంది నువ్వు కాలు విడిచిపెట్టి? అప్పుడే వరకు ఎండబెడతావు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.